నమస్తే. భారత్ దౌత్యపరంగా గతంలో ఎప్పుడూ లేనంత అద్భుతమైనటువంటి విధానాల్ని అనుసరిస్తున్నది అనేది అందరికీ స్పష్టమైనటువంటి విషయం. తాజాగా మరికొన్ని వార్తల్ని చూస్తే గనక అది నిజమే అనిపించక మానదు. రష్యా, ఉక్రెయిన్ ఈ 2 దేశాల మధ్య ఎలాంటి ఉద్రిక్త పరిస్థితి ఉందో మనకు తెలుసు. ఒక 6 నెలల్లో ఈ యుద్ధం ఆగిపోతుంది అనుకుంటే అది ఇప్పుడు ఇన్ని సంవత్సరాల పాటు కొనసాగుతూ ఉంది. దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని దేశాల మీద పడుతూ ఉంది. ఒక రకంగా దీన్ని రాజకీయాంశంగానే చూడకుండా ఒక విపత్తుగా కూడా పరిగణించాల్సిన అవసరం ఉంది. ప్రపంచానికి పెద్దన్నగా పేరున్నటువంటి అమెరికా ఏం చేస్తోంది ఈ వ్యవహారంలో? ఇంకొంచెం అగ్నికి ఆజ్యం పోసేట్లుగా ఆయుధాల్ని ఇచ్చి మరీ ఉక్రెయిన్ని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తోంది. ఈ యుద్ధానికి ముగింపు పలకకుండా చేస్తోంది. అటు పుతిన్ ఒకటే మాట మీద ఉన్నాడు, నాటో దేశాలు ఇన్వాల్వ్ అయితే ఈ యుద్ధం ఆగదు, నాటోలో ఉక్రెయిన్ కలుస్తానన్నా కూడా ఈ యుద్ధం ఆగదు. సో ఇలా ఎవరి పట్టు మీద వారు ఉన్నారు. అంతేకాదు తాజాగా 3వ ప్రపంచ యుద్ధానికి కూడా తావు తీసే అవకాశం లేకపోలేదు ఇఫ్ నాటో అండ్ అమెరికా ఇన్వాల్వ్ అయితే గనక ఈ యుద్ధంలో అని చెప్పేసి పుతిన్ తాను మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత రష్యాకి అధికారికంగా మాట్లాడినటువంటి విషయం. ఇవి చాలా భయాన్ని కలిగించేటటువంటి అంశాలు మరియు ప్రకటనలు. ఇటువంటి సందర్భంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అమెరికా ఆ విధంగా ఉంటే, భారత్ మాత్రం చాలా హుందాగా వ్యవహరిస్తూ ఉంది. ఆది నుంచి కూడా ఈ నాటో అండ్ యూరప్ దేశాలన్నీ కూడా ఇంక్లూడింగ్ అమెరికా ఇవన్నీ ఏం చేశాయి, భారత్ను వారి పక్షాన ఉండమని చెప్పేసి చాలా రకాల బెదిరింపులు చేశాయి. అంతర్జాతీయ వేదికల మీద రకరకాల ప్రశ్నలతో ఇబ్బంది పెట్టాలని చూస్తే మన జయశంకర్ గారు చాలా సూటిగా వారి ప్రశ్నలకు తిరిగి కౌంటర్ ఇచ్చినటువంటి విధానాన్ని కూడా మనం చూసాం. ఉదాహరణకు ఒక్కటి గుర్తు చేస్తాం మీకు. ఎందుకు మీరు ఇంకా రష్యా నుంచి ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నారు? అనవసరంగా అక్కడ అమాయక దేశమైనటువంటి ఉక్రెయిన్ మీద అన్యాయంగా దాడులు చేస్తున్నటువంటి రష్యా లాంటి క్రూర దేశానికి మీరు ఎందుకు మద్దతు పలుకుతున్నారు అని చెప్పేసి మనకి అంటే మనం ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ విషయంలో రష్యాతో ఇతర దేశాలు ఎలా ఉన్నాయో అలాగ మనం కట్ చేసుకోవాలని చెప్పేసి వారు ఒత్తిడి తెచ్చే విధంగా మాట్లాడారు. మనం ఏదో యుద్ధానికి ప్రోత్సహిస్తున్నట్లుగా. దీని అందరికీ మూల కారణం అమెరికా. మళ్ళీ నీతులు చెప్పేది ఆ దేశమే. కానీ అప్పుడు జయశంకర్ గారు ఇచ్చిన సమాధానం ఏమిటి? మేము నెల రోజుల పాటు రష్యా నుంచి ఎంతైతే ముడి చమురును తీసుకుని వస్తామో అది మీరు ఒక పూటలో తీసుకువెళ్ళిపోతా ఉన్నారు ఆ దేశం నుంచి. ముందు కట్టడి చేయాల్సింది ఎక్కడో ఆలోచించండి. ఇలాంటి షరతులు భారత్కు పెట్టి పాటించాలి అని చెప్పేసి మీరు అనుకోవడం మీ కలే. మాకు ఎప్పుడు ఏ దేశంతో ఎలా వ్యవహరించాలో ఎలా ముందుకు వెళ్లాలో తెలుసు. ఇక్కడ మేము యుద్ధంలో శాంతిని కాంక్షిస్తూ ఉన్నాము. 2 దేశాలు కూడా కూర్చొని మాట్లాడుకుంటే చాలా బాగుంటుందని పదే పదే చెబుతూ ఉన్నాము. అట్ ది సేమ్ టైం ఉక్రెయిన్కి మానవతా సహాయాన్ని కూడా అందిస్తూ ఉన్నాము. వాటికి కావాల్సినటువంటి వ్యవస్థని ఏర్పాటు చేస్తున్నాం. ఇరు దేశాల అధినేతలతో మాట్లాడుతూ ఉన్నాం. ఇంతకు మించి ప్రపంచ పటంలో ఏ దేశము సానుకూలముగా వ్యవహరించదు, సున్నితముగా హ్యాండిల్ చేయలేదు ఈ విషయంలో అని చెప్పేసి భారత్ ఎన్నో సందర్భాల్లో స్పష్టంగా డిక్లేర్ చేసింది. ఒక రకంగా చెప్పాలంటే ఇన్ని పరిణామాల నడుమ G20 సమ్మిట్ కూడా విజయవంతంగా మన భారతదేశంలో కంప్లీట్ చేసింది భారత్. సో ఇప్పుడు తాజాగా ఆ 2 దేశాలు ఉక్రెయిన్ అండ్ రష్యా అధినేతలతో ఫోన్ కాల్లో మాట్లాడారు మోదీ. ఆ వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. ఎందుకంటే ఆ 2 దేశాల అధినేతలు కోరుకుంటున్నది ఏంటి అంటే యుద్ధం ఆగిపోవాలని. కాకపోతే వారికి కొన్ని షరతులు ఉన్నాయి. వాటిని పెద్ద మనిషిగా దగ్గర వారిద్దరిని కూర్చొని పెట్టి సరిదిద్దే శక్తివంతుడు భారత్ అండ్ మోదీ మాత్రమే అని చెప్పేసి వారు భావిస్తున్నట్లుగా వారు చేస్తున్న ప్రకటనల సారాంశంతో మనం అర్థం చేసుకోవచ్చు. అమెరికాకి యుద్ధం జరుగుతూనే ఉండాలి, ఆ ఆయుధ మాఫియా ఏదైతే ఉందో అది బ్రతుకుతూనే ఉండాలి. ఉక్రెయిన్ పూర్తిగా నాశనం అయిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ రీకన్స్ట్రక్షన్ కోసం కాంట్రాక్టులు దక్కించుకోవాలి, లాభపడాలని చూస్తుంది. అండ్ ఇక్కడ రష్యా తాను నష్టపోతున్నప్పటికీ కూడా, తనకి యుద్ధం ఆపాలన్నప్పటికీ కూడా, తన అంతిమ లక్ష్యమైనటువంటి నాటో ఇన్వాల్వ్మెంట్ని ఆపడం లేదా నాటోలో ఉక్రెయిన్ని కలపడం ఆపడం అనేది ఏదైతే ఉందో దానికోసం అయితే ఎంత దాకైనా సరే తెగించే అవకాశమే కనిపిస్తూ ఉంది. సో పుతిన్ అందులో క్లారిటీగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ 2 దేశాలు కూర్చొని మాట్లాడాలి అంటే ఒక సరైన నాయకుడు మధ్యలో ఉండాలి. అది మోదీయే అయ్యే అవకాశం ఉందని మనకు అంతర్జాతీయ మీడియాల్లో కూడా విశ్లేషణలు వస్తూ ఉన్నాయి. ఇక తాజాగా ప్రధాని మోదీ ముందుగా రష్యా అధ్యక్షుడు పుతిన్ని కంగ్రాచులేట్ చేస్తూ తన ఎక్స్ ఖాతాలో ఈ విధంగా ట్వీట్ చేశారు. స్పోక్ విత్ ప్రెసిడెంట్ పుతిన్ అండ్ కంగ్రాచులేటెడ్ హిమ్ ఆన్ హిస్ రీ-ఎలక్షన్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ రష్యన్ ఫెడరేషన్. We agreed to work together to further deepen and explain India-Russia special and privileged strategic partnership
ఇన్ ద ఇయర్స్ అహెడ్ అని చెప్పేసి ఆయన ట్వీట్ చేశారు. ఆ తర్వాత అటువైపు జెలెన్స్కీతో కూడా మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడిన తర్వాత ఆయన అదే ఎక్స్ ఖాతాలో ఈ విధంగా ట్వీట్ చేశారు. హ్యాడ్ ఎ గుడ్ కన్వర్జేషన్ విత్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఆన్ స్ట్రెంథనింగ్ ద ఇండియా-ఉక్రెయిన్ పార్ట్నర్షిప్, కన్వేడ్ ఇండియాస్ కన్సిస్టెంట్ సపోర్ట్ ఫర్ ఆల్ ఎఫర్ట్స్ ఫర్ పీస్ అండ్ బ్రింగింగ్ అన్ ఎర్లీ ఎండ్ టు ద ఆన్గోయింగ్ కాన్ఫ్లిక్ట్. India will continue to provide humanitarian assistance guided by our people-centric approach. ఈ విధంగా ఇరు దేశాలకు సంబంధించిన అధ్యక్షులతో మాట్లాడుతూ ముఖ్యంగా ఈ యుద్ధం అనే వివాదంలో చర్చల మార్గాన్ని అనుసరించాలని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి పునరుద్ఘాటించడం జరిగింది. దీంతో పాటుగా రష్యా ఉక్రెయిన్ వివాదంలో సంభాషణ దౌత్యానికి అంటే కూర్చొని మాట్లాడుకోవడానికి అనుకూలంగా భారత వైఖరిని కూడా ప్రధాని స్పష్టం చేశారు. ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన వివిధ అంశాల్లో కూడా మొత్తం మోదీ ఇరు దేశాధినేతలతో మాట్లాడారు, సమీక్షించారు. పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ ప్రపంచ సమస్యలపై అభిప్రాయాల్ని పంచుకున్నారు. అటువైపు నుంచి పుతిన్ కూడా రాబోయే పార్లమెంట్ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాలని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలపటం ఇక్కడ గమనార్హం. అలాగే మీరు ఎలాగూ గెలుస్తారు, గెలిచిన తర్వాత మా యొక్క రష్యాని మీరు విజిట్ చేయాలని చెప్పేసి పుతిన్, అలాగే మీరు గెలిచిన తర్వాత ఇదిగో మా ఉక్రెయిన్ కూడా మీరు విజిట్ చేయాలని చెప్పేసి ఇటు జెలెన్స్కీ కోరడం జరిగింది. అంతేకాదు జెలెన్స్కీ ఎప్పుడు మాట్లాడినా కూడా కొన్ని లిటిగేషన్స్ ఉంటాయి. అందులో భాగంగా పెట్టిన లిటిగేషన్ ఏంటంటే నాకు అర్థమవుతున్నది, జెలెన్స్కీ కూడా ప్రతిస్పందనగా ఫ్రూట్ఫుల్ కన్వర్జేషన్ బిట్వీన్ ద పిఎం మోదీ అండ్ మీ అని పెడుతూనే ఇట్ విల్ బి ఇంపార్టెంట్ ఫర్ యూస్ టు సీ ఇండియా అటెండ్ ద ఇనాగ్రల్ పీస్ సమ్మిట్ విచ్ ఈస్ కరెంట్లీ బీయింగ్ ప్రిపేర్డ్ ఇన్ స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్లో జరగబోయేటటువంటి పీస్ సమ్మిట్కి భారత్ అటెండ్ అవ్వాలి అని చెప్పేసి అటెండ్ అవుతుందని ఆశిస్తున్నట్లుగా ఆయన ట్వీట్ చేయడం జరిగింది, ఆయన మాట్లాడడం జరిగింది. దాని అర్థం ఏంటంటే ఈ పీస్ సమ్మిట్ ఏంటి, రష్యాకి ఎగైనెస్ట్గా కొంత నెగిటివ్ నెరేటివ్ బిల్డ్ చేసే విధంగా ఉంటుంది. అందులో భాగస్వామ్యం కావాలి భారత్ అని చెప్పేసి ఇతగాడు కోరడం అనేది జరిగింది. దాంతోపాటుగా జెలెన్స్కీ ఏమంటున్నాడంటే ఉక్రెయిన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ బాల్స్టరింగ్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ టైస్ విత్ ఇండియా ఇన్ ఏరియాస్ సచ్ యాజ్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్, ఏవియేషన్ కోఆపరేషన్ అండ్ ఫార్మాస్యూటికల్ అండ్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్ ట్రేడ్ అంటూనే ఎవరైతే విద్యార్థులు తమ దేశం విడిచి వెళ్ళిపోయారో యుద్ధం కారణంగా వారందరూ కూడా త్వరలోనే మళ్ళీ తిరిగి దేశానికి రావాలని చెప్పేసి ఆయన ఆకాంక్షించాడు. రావాలి అంటే ముందు ఈ జెలెన్స్కీ అనేవాడు ఆ నాటో దేశాల మాట వినకుండా పుతిన్తో కూర్చొని మాట్లాడి ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదు అనుకుంటే అమెరికాకి కూచిలా ఉంటాను, వారు ఆడించినట్టే ఆడుతానంటే ఏదో ఒక రోజు ఒక క్షిపణి మొన్న మిస్ అయింది, క్షిపణి జస్ట్ మిస్ ఒక 200-300 అడుగుల దూరంలో పడింది అంతే. సో ఏదన్నా జరగవచ్చు, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పుతిన్ చాలా క్రూరంగా అత్యంత నియంత విధానంలో ముందుకు సాగిపోతూ ఉన్నాడు. ఆయనకు ఉన్నటువంటి లక్ష్యంలో క్లారిటీ ఉందన్నమాట. కానీ ఇక్కడ జెలెన్స్కీకి క్లారిటీ లేకుండా పోతోంది. అక్కడ ఉన్నటువంటి సామాన్యులు పౌరులు ఇబ్బందులు పడుతూ ఉన్న, విపరీతమైనటువంటి ఆహార కొరత, భద్రతా వ్యవస్థ అస్తవ్యస్తమైపోయి ఉన్న, చాలామంది సైనికులు చనిపోతూ ఉన్న, ఈ ఎవరైతే ఈ అమెరికా నాటో దేశాలు ఇస్తున్నటువంటి ఆ క్షిపణుల్ని ఆయుధాల్ని ఇంకా రష్యా మీద విసురుతూనే ఉన్నారన్నమాట. ఎవరో ఒకరు ఆపాలి. జనరల్గా మాట్లాడుకోవాలి అంటే జెలెన్స్కీ అంటే ఉక్రెయిన్ కాస్త బలహీన దేశం కాబట్టి బలమైన దేశంతో పోరాటాన్ని ఆపి సంధి చేసుకుంటే చాలా లాభాలు ఉంటాయి. కానీ ఈ అంతర్జాతీయ రాజకీయాలన్నీ కూడా ఈ యుద్ధాన్ని ఆపకుండా చేస్తూ ఉన్నాయి. బట్ మోదీ ఇన్వాల్వ్మెంట్ కనుక అయితే పక్కాగా ఇది ముగింపు దశకు వచ్చేస్తుంది. కాకపోతే ఆఫ్టర్ ఎలక్షన్స్ దీనికి సంబంధించినటువంటి విధానాలు లేదా మీటింగ్స్ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మొత్తంగా ఇక్కడ మాట్లాడుకోవాల్సినటువంటి మరో అంశం ఏంటంటే ఇక్కడ బీజేపీ తన యొక్క ప్రచార పర్వంలో భాగంగా అబ్ కీ బార్ 400 పార్ అని ముందుకు సాగుతూ ఉంది కదా. అంటే దాని అర్థం ఏంటి, ఫుల్ కాన్ఫిడెంట్గా ఉంది మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని. బట్ కాంగ్రెస్ మేమే అధికారంలోకి వస్తాం, ఎన్డీ కూటమి ద్వారా మేమే పాలిస్తాం ప్రజల్ని అని చెప్పేసి ఈ మధ్య మేనిఫెస్టో కూడా విడుదల చేసింది అందరినీ అట్రాక్ట్ చేయాలని చెప్పేసి. కానీ ఇక్కడ అంతర్జాతీయంగా చాలా దేశాలు ఇప్పటికే జూన్ తరువాత అంటే ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత మోదీ అపాయింట్మెంట్స్ అలాగే మోదీ విజిట్స్కి సంబంధించిన షెడ్యూల్స్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నాయి. పిఎంఓకి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఫార్వర్డ్ చేస్తూ ఉన్నాయి. ఇదిగోండి మోదీ గారు ఎలాగూ గెలుస్తారు కదా, మా దేశానికి రావాలి లేదా మేము ఆ దేశానికి వస్తున్నాం అని చెప్పేసి మొత్తం అంతా కూడా ప్రాసెస్ నడుస్తూ ఉంది. సో ఇంటర్నేషనల్గా కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉంది మోదీ విషయంలో మళ్ళీ అధికారంలోకి భాజపానే వస్తుందని చెప్పేసి. చూడాలి రానున్న రోజుల్లో ఎలాంటి జాతీయ అంతర్జాతీయ సమీకరణాలు అండ్ వాటిల్లో మార్పులు జరుగుతాయో. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఆలోచనల్ని
కామెంట్స్ రూపంలో తెలియజేయండి. భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి. సపోర్ట్ భరతవర్ష, స్ట్రెంథన్ ద ట్రూత్.